అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇరికిచ్చేసారు. తెల్లా అంటే ఈ అమృత్ స్కామ్ మీకు తెలుసు ఆల్రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఇది. అర్బన్ ఏరియాలో అంటే టౌన్లలో మంచినీటి సరఫరా మంచి చేయడం, తర్వాత మురుగునీరు వ్యవస్థను డెవలప్ చేయడం, దానికోసమని ఈ స్కీమ్ ఏంటంటే 8,888 కోట్లు. కరెక్ట్గా ఫిగర్ బాగుంది, ఇది మ్యాజిక్ ఫిగర్. 8,888 కోట్లు ఇంత బడ్జెట్ సంబంధించిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో ఒక స్కామ్ జరిగిందన్న విషయాన్ని మనం ఈ మధ్యకాలంలో కేటీఆర్ బయట తీసుకొచ్చిండ్రు. ఆ స్కామ్ గురించి తర్వాత మనం కూడా దాని మీద స్టడీ చేస్తున్నాము. అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు ఇదంతా ఓపెన్ అయిపోయింది. ఏంది దీనిలో రేవంత్ రెడ్డి వాళ్ళ బామార్ది సృజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వర్త్ 2.5 కోట్లు కంపెనీ వర్త్. మరి అంత చిన్న కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎట్లా ఇచ్చిందంటే దానికి ఒక డ్రామా నడిచింది. ఆ డ్రామా గురించి కూడా చాలామందికి అవగాహన ఉంది. ద ఇండియన్ హ్యూమ్ పైప్ కో లిమిటెడ్ దీన్ని ముందల పెట్టి వీళ్ళు దాంతో కొలాబరేట్ అయినట్లుగా వీళ్ళు వాళ్ళు కలిసి చేస్తున్నట్లుగా ఈ కంపెనీని ముందర పెట్టి, ఈ కంపెనీ పెద్ద కంపెనీ, ఈ కంపెనీ మన మిషన్ భగీరథలో కూడా కొన్ని పైప్స్ అవన్నీ ఇచ్చిండ్రు. దానికి సంబంధించి వీళ్ళు ఈ కంపెనీతో వీళ్ళ కంపెనీ ఏంటంటే శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రేవంత్ రెడ్డి వల్ల బామార్ది. ఆయన కంపెనీ దీంతో కొలాబరేట్ అయినట్టుగా చెప్పుకొని దీని పేరు మీద తీసుకున్నారు. ఇప్పుడు ఇది పెద్ద కంపెనీ, వీళ్ళదేమో 2.5 కోట్ల కంపెనీ. వచ్చిన పని ఏంటంటే ఫస్ట్ విడత పని. ఇది ఫస్ట్ విడతలో 1137 కోట్లు వచ్చినాయి. ఫస్ట్ విడతలో 1137 కోట్లు. ఈ 1137 కోట్లలో ఈ పేరు పొందిన కంపెనీ 227 కోట్లేనట పనిచేసేది. మిగతా అంతా కూడా ఈ కంపెనీ చేస్తుందంట, శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే రేవంత్ రెడ్డి వల్ల బామార్ది కంపెనీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు అంతే కదా, పెద్ద కంపెనీ 80% చేయాలి, కానీ ఇక్కడ చిన్న కంపెనీ 80% చేస్తుంది. దీనివల్ల ఏమర్థమైందంటే వీళ్ళతో మాట్లాడుకొని ఈ కంపెనీ ముందర పెట్టి నడిపిస్తున్నారు వీళ్ళు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిందంటే, నిజానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, ఆయన మున్సిపల్ మినిస్టర్ కాదు. పోనీ ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆరోపణలు రావచ్చు, కానీ ఆయన ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ కాదు. కానీ ఆయన వచ్చి సవాలు విసురుతున్నాడు, నేను రాజీనామా చేస్తా, ఇది ఎట్లా అది ఎట్లా, ఇస్తే తప్పే ఉందన్నట్టుగా మాట్లాడింది ఆయన. ఇస్తే తప్పే ఉందనంటే అన్ని కాంట్రాక్టులు మొత్తం ఆల్రెడీ ఒకటి మొన్న అమెరికా ఉన్నప్పుడు 1000 కోట్ల కంపెనీ అని అక్కడ కూడా ఒక స్వచ్ఛ బయో, అది బాగుంది శోధ, అది స్వచ్ఛ బయో అనే కంపెనీ వేరే కంపెనీతో కొలబడి అయినట్టుగా ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. చూస్తే ఈ కంపెనీ చేసినారు, మొత్తం పని అంతా వీళ్ళది. అట్లా ఇక్కడ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిందంటే, అవును వాళ్ళ బామార్దే అంటే సొంత బామార్దే, ఆయన ఇంకో బామార్ది, మొత్తానికి ఆయన బామార్దిని ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే కేటీఆర్ చెప్పిండో ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసినారు వీళ్ళు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసిన, అవును వాళ్ళ బామార్దే అయితే ఏంది అన్నట్టుగా మాట్లాడిన ఆయన. అందుకే వాళ్ళ బామార్ది కాబట్టి గొడవ. ఇప్పుడు అదే కంపెనీ ఈ పైపుల కంపెనీ చేసింది అనుకో గొడవ లేదు, కానీ ఇక్కడ వాళ్ళ బామార్దికి ఇచ్చుకున్నాడు కదా. ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఒక చిన్న కంపెనీకి వాళ్ళు బామార్ది కాబట్టి ఇచ్చారు. మరి వేరే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తారా? ఇయ్యరు కదా. ఇచ్చిర్రు అనేది ఒక కథ. దీని మీద మళ్ళీ కేటీఆర్ కూడా రెస్పాండ్, మీకు అందరికీ తెలుసు. అసలు పోదంపా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కేటీఆర్ రాజకీయాలు ఉండొద్దనే కదా కోరుకుంటారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం చాలా బెటర్. ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది, మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కేటీఆర్ మీ మీద ఆరోపణ చేసిండు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే బాగుండే, కానీ పొంగులేటి ఎగిరిండు. పొంగులేటి అయినా ఒకసారి మాట్లాడిండు, మళ్ళీ ఆయన కౌంటర్ ఇచ్చిండు. పోదాంపా, నేను నా దగ్గర ఆధారాలను తీసుకొని ఏడికి పోదామన్నాడు, హైకోర్టు సీజే దగ్గర పోదామన్నాడు, లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ దగ్గర పోదామన్నాడు. సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిటీ దగ్గర పోదాం, ఆడికి పోయి మాట్లాడుకుందాం, నా దగ్గర ఆధారాలను ఇస్తా అని చెప్పిండు. ఆయన వచ్చిన రకమని ఇస్తాడు, పొంగులేటినే రమ్మని చెప్పిండు. తర్వాత పొంగులేటి సైలెంట్ అయిపోయిండు, మాట్లాడతలేడు. గవర్నమెంట్లో ఎవరు మాట్లాడతలేరు. పోనీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రెస్ నోట్ ఇస్తారో, ఏమైనా ట్వీట్ చేస్తారేమో అని చూస్తే అది ఇస్తలేరు. అంటే ఇక్కడ ఏదో జరిగిందని లెక్క కదా. వాస్తవం ఇక్కడ జరిగింది వాస్తవమనే కదా. ఇంకా వాళ్ళ తప్పు అయితే ఇప్పటికే చీల్చి చెండాడుతుండ్రు వీళ్ళు. ఇది కేటీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టిండు? ఆదివారం నాడు పెట్టిండు. సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోవచ్చింది. ఇప్పటిదాకా దిక్కు లేదు, రెస్పాన్స్ లేదు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడతలేరు. పొంగులేటి కూడా గప్చుప్పు అయిపోయిండు. రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పందించలే, ఇప్పుడు స్పందించలే. మరి ఇప్పుడు జరిగింది అనుకోవాలన్నా, జరగలేదు అనుకోవాలన్నా? ఈ క్రికెట్ జరిగింది అనుకోవాలన్నా, జరగలేదు అనుకోవాలన్నా? ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి పోదామన్నప్పుడు మరి పోదామనో వస్తామనో రానో చెప్పాలి కదా. పొంగులేటి చెప్పలేదు. పోనీ అసలు మా బామార్ది కాదు, లేకపోతే మా బామార్దికి ఇది కరెక్ట్గానే ఇచ్చినాము, నేను ఇచ్చిన ప్రాసెస్ కరెక్ట్ అని చెప్పి ప్రభుత్వం నుంచైనా ఒక రెస్పాన్స్ రావాలి. రాలేదు.
దీని అర్థం ఏంది? మధ్యలో బండి సంజయ్ గారు వచ్చారు తెర మీదకి. బండి సంజయ్ గారు ఏమంటారంటే, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే అమృత్ పథకంపై విచారణ చేయమని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒప్పించేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రత్యేక చొరవ చూపుతా. ఎవరంటే రేవంత్ రెడ్డి గారు లేఖ రాయాలంట. ఇదంతా తప్పు అని రాయాలో, లేకపోతే నేను విచారణ జరిపించుకుంటాను రాస్తారా వీళ్ళు? రాయరు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీరు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా కాదు, ఇంకా అవసరమైతే ప్రత్యేక చొరవ చూపించి అసలు ఈ ఆరోపణ నిజమా, లేకపోతే ఈ స్కామ్ జరిగింది నిజమా, ఆరోపణ అబద్ధమా, స్కామ్ జరిగింది అబద్ధమా, ఏదో ఒకటి తేల్చాలి. ఓళ్ళు కేటీఆర్ అబద్ధం చెప్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, మాట్లాడదాం. లేదు రేవంత్ రెడ్డి వాళ్ళ బామార్దికి ఇచ్చింది ఇది ఇల్లీగల్, ఇది కరెక్టే ఆయన చేసిన ఆరోపణ అంటే మరి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీకు కూడా మంచి అవకాశం, బీజేపీ కూడా మంచి అవకాశం. దీనిలో ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు. బీజేపీకి ఇద్దరు ప్రత్యర్థులు అనుకుంటే, వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మా దోస్త్ పార్టీ అనుకుంటే మేము అనుకునేది లేదు, కాంగ్రెస్ మా ఫ్రెండ్లీ పార్టీ అని అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది. వాళ్ళు అట్లా అనుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఇద్దరు ప్రత్యర్థులను ఆడుకోవడానికి బీజేపీకి మంచి అవకాశం ఈ స్కామ్లో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయాలి? రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుందా? రాయదు. ఇప్పుడు రాయని విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు? మీరు డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీ సొంత రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో ఒక స్కామ్ గురించి కాబట్టి మీరు డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చొరవ చూపాలి, దీని మీద విచారణ చేస్తే చాలా మంచిది. కానీ తప్పించుకునే విధంగా ఉంది ఇది. ఈ రేవంత్ రెడ్డి ఎట్లా లేఖ రాయడు కాబట్టి మేము ఎట్లా చేయమన్నట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఈ వాలకం చూస్తుంటే ఈ స్కీమ్లో స్కామ్ జరిగినట్టుగానే క్లియర్గా కనిపిస్తుంది. దీనిలో వాళ్ళ బామార్దికి ఇవ్వడం అనేది చెప్పిన కదా మొన్ననే, కుక్క తోక నూపితే నో ప్రాబ్లం, తోక ఊపపోతే ప్రాబ్లం అది. కానీ ఇక్కడ తోక కుక్క నూపుతుంది. 20% కంపెనీ, 2.5 కోట్ల కంపెనీ 11.5 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నది. తీసుకొని తోక కుక్క నూపుతున్నట్టు అనిపించింది. ఇక్కడ పెద్ద కంపెనీ చిన్న కంపెనీ ఆడిస్తుందా? 1000 కోట్ల కంపెనీని వాళ్ళు 20% చేస్తారంట. ఇక్కడ దిక్కుదివాన్ లేని పార్టీ ఏమో కంపెనీ ఏమో 20% చేస్తారంట. హౌ ఈజ్ పాసిబుల్? ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? దీనిలో ఏదైనా స్కామ్ జరిగితే తప్ప పాసిబుల్ కాదు. అదే స్కామ్ గురించిందనే చెప్తున్నారు. ఇంకేంది, తెలంగాణలో అమృత పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టులు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే విచారణ చేయమని సెంట్రల్ విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని బండి సంజయ్ డిమాండ్ చేసింది. మంచి డిమాండే కన్నా సాధ్యం కాదు. వాళ్ళు రాయరు. మీకు తెలుసా ఆ విషయం? కాబట్టి మీరు ప్రత్యేకంగా చొరవ చూపుతామన్నారు. మీరు ఇంతకన్నా ఇంకా స్పెషల్ చూపించి ఇక్కడ సెంట్రల్ డబ్బులు వేస్ట్ కాకుండా ఇక్కడ పక్షపాతం చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులను అందరినీ లైఫ్లో సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తలేదా? ఒక తమ్ముడేమో జగదీష్ రెడ్డి అనేది అమెరికా పోయి 1000 కోట్ల వేరే కంపెనీతో కొలాబరేట్ అయ్యి 1000 కోట్ల అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఇంటికి వచ్చే వరకు ఈయనేమో సుజన్ రెడ్డి విషయంలోనేమో ఇక్కడ చేస్తారు. ఇంకా వేరే తమ్ముళ్ళు వేరే అన్నలు ఏం చేస్తున్నారో తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. ఇక్కడ వివక్ష చూపిస్తలేదా? పక్షపాతం యాక్చువల్గా వీళ్ళు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి అందరూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇట్లాంటి కుటుంబ వ్యవహారాల్లో పక్షపాతం చూపమని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు అట్లా చేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ నాయకులు అట్లా మాట్లాడుతున్నారా? అట్లా చేస్తున్నారా? ఇక్కడ పక్షపాతం ఎవరిచ్చినట్టు చాలా క్లియర్గా కనబడతలేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సెటిల్ చేసే ప్రయత్నాలు నడుస్తలేవా? మరి ఎందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రేవంత్ రెడ్డి సంజయ్ గారు ఎందుకు మౌనంగా ఉండాలి? ఖచ్చితంగా దీని మీద సివిసికి వాళ్ళు లేఖ రాయడం కాదు, మీరు లేఖ రాయండి. మా రాష్ట్రంలో జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని మీరు లేఖ రాయండి. ఖచ్చితంగా దీనిలో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైతే బీజేపీకి లాభమే కదా. ఒకవేళ దీనిలో ఏం లేదు, వాళ్ళ తమ్మునికి ఇవ్వడంలో ఏం పక్షపాతం చూపలేదంటే కేటీఆర్ టార్గెట్ అవుతాడు. లేదు దీనిలో జరిగింది నిజమే అంటే రేవంత్ రెడ్డి బలవుతాడు. ఎవరైతే ఏముంది, మీకు ప్రత్యర్థులే కదా. మీరు ప్రత్యర్థులు అనుకుంటే ప్రత్యర్థులు అవుతారు. మాకు ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యర్థి పార్టీ, కాంగ్రెస్ కాదు అనుకుంటే ఇట్లే ఉంటుంది. ఏం కాదు. ఇట్లాంటి ఇంకా చాలా జరుగుతాయి, జరగాల్సినవి. కాబట్టి ఎనీవే తెలంగాణ ప్రజల తరఫున బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా డైరెక్ట్గా కేంద్రానికి కంప్లైంట్ చేసి, దీని మీద సివిసి కంప్లైంట్ చేసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కంప్లైంట్ చేసి తీలిస్తే తెలంగాణ ప్రజలు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ప్రత్యర్థులు కూడా మీకు దొరికిపోతారు. చూడండి, ట్రై చేసి. ఎనీవే దీనిలో ఈ విషయంలో రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం అయితే చాలా అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.